లేదు తండ్రి. ఆయనే రోజు 3 గంటలకి లేచి ప్రార్థన చేస్తాడు. నేను ఆయనతో అడుగుతుంది చేస్తా. నాకు ఇట్లా ఈ గడ్డం గిట్ట కరిగిపోయినట్టుంటే నేను ఎప్పుడు రోజు ఈ సంఖ్యలకు ప్రార్థన చేస్తాను అని రోజు 3 గంటలకు 1:30 ఎప్పుడు తెలిపడి తప్పే నేను ఆ నైట్ కూర్చుంటే కన్నీటితోటే ప్రార్థన చేసుకుంటా. ప్రభువా, నాకెవ్వరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, నువ్వే నా తల్లివి, నా తండ్రివి. నాకేదన్నా అనారోగ్యం వచ్చిన కానీ బాధ వచ్చిన కానీ నన్ను అలసుకుంటూ ఎవరు ఉంటారు? ఇప్పుడైతే ఈ టైంలో సాధారణ వారికంటే ఎవరైనా చూస్తారు. ఇప్పుడు ఈ వయసులో కూడా ఇప్పటి నుండి నాకు అనారోగ్యాలు అత్యంత ప్రభు అని రోజు నేను ఒక 15 రోజులు 3ంటికి లేచి 4 దాకా ప్రార్థన చేసుకుంటాను. అదే టైంలో నాకు తెలియబడుతుంది. ఇంటి పిల్లలు ఉన్నా కానీ కూడా వాళ్ళకున్నా కానీ పక్కన కూడా ప్రార్థన చేస్తుంటే నాకు ఈ గడ్డలు కరిగిపోవాలి. గర్భసంచి తీసేస్తే బలహీనత అవుతుంది, బలం తక్కువ అవుతుంది అని నాకు ఈ గడ్డలు కరిగిపోవాలి. ఎట్లన్నా చేసి ఇది ఒక్కటి కూడా సహాయం చేయ ప్రభు, నిజంగా గొప్పవాడవైతే అని నేను 15 రోజులు 1 రోజులు నైట్ ప్రార్థన చేస్తుంది. వీళ్ళకు కూడా తెలుస్తుంది. చేస్తుంటే సర్కారు దవాఖానకైనా వాళ్ళు రక్త పరీక్ష చేసి ఆ గోళీలు ఇచ్చిన నాకు తక్కువ. ప్రైవేట్ హాస్పిటల్ అయితే గోళీ ఇక మొన్న ఇక బాగా కడుపులో వచ్చింది. ఒకసారి పోదాం కాదు ఇది అనేది ఏమో స్కానింగ్ తీసుకుంటాను. ఆ తరకాయలు వస్తాను అంటాను, అడిగిన వస్తాను అంటాను. మరి ఆధార్ తీసుకున్నాం అంటే దానికి 10,000 దగ్గర ఒకదాన్ని. ఫస్ట్ అయితే ఈ గర్భసంచి గురించి, ఇన్ఫెక్షన్ గురించి స్కానింగ్ తీసుకుంటాను. ఏమున్నాయి అన్నది ఒకటి టెన్షన్ అనేది పోతుంది అని నేనేం చేసినగా వేస్తాను. ఎక్కడికి మధ్యలో చాలా అక్కడికి ప్రైవేట్ హాస్పిటల్ పోతే చేసిన శిరీష మేడం ఉండే. నాకు ఫస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు ఆమె కంపల్సరీ వచ్చేది. చిన్న ఆపరేషన్ ఆమె దగ్గర పోతే ఇక కొన్ని డబ్బులతో నాకు మంచిగా ఆమె ఇచ్చిన మందులతో నాకు తక్కువ. కానీ మళ్ళీ నేను ఆ స్కానింగ్ తీసుకొని మేడానికి ఫోన్ చేసి, మేడం నాకు ఇట్లా స్కానింగ్ తీసింది ఎట్లా అంటే ఆ రోజు కొద్దంతా వర్షం మళ్ళీ తెల్లారి రాదేవి ఫోన్ రా ఇంటికన్నా ముందు నేను ఇంటితో వచ్చినాను అని రిపోర్ట్ పట్టుకొని నిన్న మొన్న పోయిన వాళ్ళు ఏం చేసింది ఆ రిపోర్ట్లు చూసింది. సెల్లులాగా చూసి ఏం రాలేదు మంచిగా ఉన్నది అన్నది. నేను అట్లప్పుడు నమ్ముదలే ఉన్నాను. మరి రిపోర్ట్ ఆమె దగ్గరపై చూస్తేనే నమ్ముతా అని నాకు భయం అనిపించింది. ఏం చేసింది కనుక ఈయన తీసుకొని మేడ దగ్గరికి వెళ్ళినా. పోయినాక చూసి అన్నది కదా ఏది మంచిగా ఉండేది, కిడ్నీ మంచిగా ఉండే, గర్భసంస్కృతి గడ్డ కూడా లేదు, మంచిగా అయింది, నువ్వు బాధపడకుండా పీప్ అయితే 150 టెన్షన్ పెట్టుకోకు అంటే గదా మేడం గడ్డలు ఉన్నాయి అని ఆ మేడం చెప్పేసి నాకు టెన్షన్ పడి పీప్ పెరిగింది అన్న వల్ల ఆనందండి కదా. అసలే టెన్షన్ పడుతూ మీ దేవుడు కూడా గొప్పవాడే మంచిగా చేసేది అని ఆమె కూడా అందరూ ఒకసారి మూరెడ్డి ఆ రామరాజు కూడా అందరు ప్రార్థన చేసుకొని దేవుడు గొప్పవాడు కదా అని కూడా ఆ దేవుడు ఆమె కూడా అందువల్ల నాకు నేను నమ్మనే నమ్మలే. నాకు ఫోటో చూసినాక గడ్డలున్నాయి అని శ్రీష మేడం కూడా చెప్పింది. చెప్పిన వల్ల మొన్న నిలించుకొని ఆ మేడం చెప్పిన వాళ్ళు నాకు ఆ డౌట్ లేదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు. నాకైతే అదొకటైతే నేను స్వస్థపరిచేది, బలపరిచేది. నేను అందరి గురించి కూడా ప్రార్థన. 2 మొన్న ఫస్ట్ వచ్చిన సూచి మాట పొందుతుంది పోయింది, కాలు రాకుండా వచ్చింది. ఇప్పుడు నేను కావాలని కూడా మందులిచ్చిన అన్న అది ఏమి కట్టలేదంటే అర్థంరా దుకాణంలో వేయింది అప్పుడే వచ్చింది అందువల్ల అన్న మరి తిన్నమాట తిన్నే రావాలి అంటే మాట మంచిగా వస్తుంది అంటే ప్రార్థన అత్తలేదు రావాలి
అంటే నీకు వచ్చినంత మందమే చేసి నువ్వు కాలు కూడా రాకూడదు, మంచిగా నడుచుకుంటాను. నీ మాట కూడా మంచిగా అర్థం కూడా నేను అన్నం కూడా కొంచెం కొంచెం సేవ రకం అందరించాను. కానీ మనమైతే దేవుడిని అయితే నమ్మాలి. దేవుడు నమ్మిదైతే ఒకటి గొప్ప కార్యం చేసిండు. నేను ఎక్కువ నమ్మకపోతే దేవుడిని ఈ పిల్లలు ఎందుకు, ఈ దేవుడు ఎందుకు అని నేను ఒకప్పుడు బాధపడేదాన్ని, టెన్షన్ పడేదాన్ని. నాకు ఇక మా బావ మా తమ్ముడు బిడ్డ ఈ ఆళ్ళకు కొంచెం నేను పచ్చడి చేసి చేద్దాం అన్నట్టు ఉన్న వాళ్ళు నాకు ఎక్కించండి. ఇవన్నీ తీసేసుకున్నాను. ఏదో ఉన్నది రోజులు తినాలి, తర్వాత సాధకున్నాడు వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే అసలుతారు. జీవితం మంచిగా ఉంటాయి. ఆరు వచ్చినప్పుడు అరుచుకున్న వాళ్ళే వాళ్ళు మంచిగా కన్న బిడ్డలైనా కన్న కొడుకులైనా ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పినట్టు తింటలేదు. అది వరకు వాళ్ళు పెడితే పెట్టలేకుండా లేదు అని నేను అప్పటి నుండి నా టెన్షన్ అనిపించేసి. కానీ మనకు ఆదివారం వాళ్ళు ఆదివారం ఎక్కడ ఉన్నాను వాళ్ళు మంచిగా దేవుడిని నమ్ముకొని వాళ్ళ కోరికలు ఏంటి నెరవేర్చాలి అని వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు చేసుకోవాలి. దేవుడికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.